అనంతపురం జిల్లా మారేడుమిల్లి మండలం దేవనపల్లి బాలుర ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో సుమారు 80 మంది విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను తొలుత మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులందరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి రంపచోడవరం ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి విద్యార్థిని స్వయంగా పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్ కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఎప్పుడు ఇస్తా ఉండవు ఎప్పుడు ఇస్తా ఉండవు మార్నింగ్ మీ వాటి గారు చెప్పారా? ఓకే ఓకే. నాకు కనపడలేదేంటి? మీకు అవుతున్నాయా? ఎన్ని ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టండి. పైకి జ్వరం ఉందరా? నీకు జ్వరం ఉందా? ఎప్పుడు నుంచి రానా? ఇక్కడే ఉన్నాను, ఇక్కడే చెప్పమంటున్నాను నేను. ఏ క్లాస్ వెళ్ళినానా? అందరూ 9th 8th 9th. ఇప్పుడు 60+16 నాకు ఇప్పుడు వరకు కూడా ఇంత వీళ్ళు ఉన్నారని నాకు చెప్పట్లేదు. ఇంట్లో ఎక్కుతారండి వాళ్ళకి ఉన్నారేమో. ఇడ్లీ అండి. ఇడ్లీ అంటే ఇడ్లీ సరిగా ఉడకట్లేదండి. ఇడ్లీ ఉడకలేదు, అందుకే నా కళ్ళు తిరిగి అలా పడ్డాను. ఇడ్లీ సరిగా ఉడకలేదు. చట్నీ ఏం పెట్టారు? బొంబాయి చట్నీ అండి. బొంబాయి చట్నీ పెట్టారా? 9th అండి. 9th క్లాస్. ఇడ్లీ అండి. ఉడికిందా సరిగ్గా లేదా? ఉడకలేదా? చట్నీ వేసారా? బొంబాయి చట్నీ వేసారా? ఇడ్లీ అండి. ఉడికిందా లేదా? సరిగ్గా ఉడకలేదు, లోపల దాంట్లోకి ఏం వేసుకుంటున్నారా? చట్నీ అండి. ఈ కడుపు నొప్పి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? పొద్దున్నే స్టార్ట్ అయింది. మార్నింగ్ ఇడ్లీ అని ఉడికిందా? బాగానే ఉందా? బాగానే కొద్ది గట్టిగా ఉన్నాయండి. ఉడకలేదా? ఏం వేసుకో తిన్నారు దాంట్లో? బొంబాయి చట్నీ. ఈ కడుపు నొప్పులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఉదయం హాస్పిటల్ నుండి. నిన్న బాగానే ఉన్నారా? సాయంత్రం బాగానే ఉన్నారా? సాయంత్రం ఏం వేసుకో తిన్నారా? నిన్న సాయంత్రం బంగాళదుంపని